కంట్రీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అద్భుతమైన బ్యాక్ వాటర్స్, టీ తోటలు, జలపాతాలు ఇంకా ఎన్నో అందాలు మెదురు చూస్తున్నాయి. పూర్తి వీడియోను ఇప్పుడే చూడండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటైన కేరళని సందర్శించుతాం. ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, అందమైన బీచ్లు, టీ తోటలు, జలపాతాలు, సాంప్రదాయ కళలు, రుచికరమైన ఆహారం, ఇవన్నీ ఒకే చోట చూడాలంటే అది కేరళ. అందుకే కేరళను దేవుని సొంత నేల అని పిలుస్తారు. భారతదేశ నైరుతి తీరంలో ఉన్న కేరళ ఒక చిన్న రాష్ట్రం అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రదేశం. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పశ్చిమ కనుమలు కేరళ అందాన్ని మరింత పెంచుతాయి. సంవత్సరం పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ప్రత్యేకత. మున్నార్ అంటే ప్రకృతి ప్రేమికుల స్వర్గం. ఎటు చూసిన పచ్చని టీ తోటలు, చల్లని గాలి, మేఘాలతో కప్పబడిన కొండలు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఉదయం సూర్యోదయ సమయంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. బ్యాక్ వాటర్స్, ప్రశాంతంగా ప్రవహించే నీటి మార్గాల్లో హౌస్ బోట్లో ప్రయాణించటం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. ఈ నీటి ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్లు, చిన్న చిన్న గ్రామాలు, పక్షుల కిలకిల రావాలు మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి. కేరళ పర్యాటకంలో బ్యాక్ వాటర్స్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకర్షణలో ఒకటి. ఇక్కడ ఉన్న పెరియార్ సరస్సు, దట్టమైన అడవులు, అడవి జంతువులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటాయి. మనకి అదృష్టం ఉండాలి కానీ ఇక్కడ తిరుగుతున్న సమయంలో ఏనుగులు, జింకలు, పక్షులు కూడా కనపడవచ్చండి. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించాలనుకునేవారు ఇది అద్భుతమైన ప్రదేశం. కేరళలోని వర్కల, కోవలం వంటి బీచ్లు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. సముద్రపు అలలు, బంగారు ఇసుక, సాయంత్రపు సూర్యాస్తమయం ప్రతి పర్యాటకుడికి మరిపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. కేరళ అంటే ఆయుర్వేదానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. శరీరానికి, మనిషికి విశ్రాంతినిచ్చే ఆయుర్వేద చికిత్స కోసం అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ సంస్కృతి కూడా ఎంతో గొప్పది. కథకళి నృత్యం, మోహినియాట్టం వంటి కళారూపాలు కేరళ వారసత్వానికి ప్రతీకలు. రంగురంగుల దుస్తులు, అద్భుతమైన ముఖ అలంకరణలు, ప్రత్యేకమైన సంగీతం ఈ కళలను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఇంకా ఆహార విషయానికి వస్తే కేరళ వంటకాలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. కొబ్బరి, సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అప్పం, పుట్టు, కడల కర్రీ, కేరళ సంధ్య, వివిధ రకాల సముద్ర ఆహారాలు తప్పకుండా రుచి చూడాల్సింది. కేరళలో ప్రతి పండగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఓనం పండుగ వాళ్ళ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా పూలతో అందమైన పోకలం వేయటం, సాంప్రదాయ విద్దు ఏర్పాటు చేయటం, పడవ పందాలు నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణ.
కేరళలో ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తుంది. పచ్చని అడవులు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, చిరునవ్వుతో ఆహ్వానించే స్థానిక ప్రజలు ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తారు. మీరు ప్రకృతిని ప్రేమించేవారైతే, ప్రశాంతమైన విహారయాత్ర కోరుకునేవారైతే, కుటుంబంతో కలిసి మంచి సమయం గడపాలనుకునేవారైతే, కేరళ ప్రతి ఒక్కరిని అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇంత అందమైన కేరళను జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దు. ధన్యవాదాలండి. మళ్ళీ మరో అందమైన ప్రదేశంతో త్వరలో కలుస్తాను. నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్.